ఇంత అందంగా ఉన్నవాడు నాకు ప్రమాదకారి ఎలాగవుతాడు అని మైండ్ వచ్చేస్తుంది. నిషిద్ధ వృక్షమును చూసినప్పుడు హవ్వమ్మకు అదే థాట్ వచ్చింది. దయచేసి ఆదికాండము 3వ అధ్యాయము చూడండి 6వ వచనం. ఆ స్త్రీ చూచిందిట. ఏం చూచింది? ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది అయి ఉండుట చూసినప్పుడు ఆమె దాన్ని ఫలములలో కొన్ని తీసుకొని తాను తిన్నది, తన భర్తకి ఇచ్చింది. ఆ చెట్టు అందంగా ఉంది అనుకున్నదట హవ్వ. అక్కడ ఆమె పప్పులో కాలేసిన కారణం ఏంటంటే ఒక రాంగ్ నోషన్ ఆమె లోపల సైతాన్ ప్రవేశపెట్టాడు. ఇంత అందంగా ఉన్నది ప్రమాదకారి ఎలాగవుతుంది? ఇది ఆమెకు వచ్చినటువంటి మొట్టమొదటి తలంపులలోని తప్పటడుగు. హవ్వ తలంపుల్లో తప్పటడుగు ఇప్పటిదాకా ప్రతి మానవుని తలంపుల్లో తప్పటడుగుగా కొనసాగుతూ ఉన్నది. అమ్మాయిలు అబ్బాయిల అందాన్ని చూసి ప్రేమిస్తారు. నాతో కొందరు అమ్మాయిలు అన్నారు, చాలామంది, కొందరు కాదు, ఇప్పుడు షష్టి పూర్తి అయిపోయి నేను ఎంతో వేల మంది అమ్మాయిలను పలకరించి వాళ్ళు నాతో మాట్లాడుంటారు కదా, అందులో చాలామంది అన్నారు, అయ్యగారు మీ హైట్ చాలా తక్కువ, ఎంత హైట్ ఉంటారు మీరంటే, నేనే పెద్ద 6 అడుగులు 6.5 అడుగులు అందగాడిని, ఆజానుబాహుణ్యం కాదు కదా, మరీ పొట్టి కాదు, మరీ పొట్టి. నెపోలియన్ బోనపార్టీ కంటే నేను బెటర్. ఆయన 4'11", మనం 5'4", కాబట్టి మరీ ఎక్కువ హైట్ కాకపోయినా పర్లేదు, యావరేజ్ హైట్. నెపోలియన్ మీకు తెలుసో లేదు, 4'11", ఆయన 5 అడుగుల కంటే తక్కువ, కానీ ప్రపంచాన్ని గడగడలాడించాడు. హీ వాజ్ ఎ మిలిటరీ జీనియస్. చాలామంది మహామేధావులు పొట్టోళ్ళే. మరి మీరు పొట్టోళ్ళు అంకులు, అయ్యగారు, మేము అసలు ఈ మాత్రం హైట్ ఉన్నాను, అసలు కళ్ళు కూడా ఎత్తి మళ్ళీ తిప్పి కూడా చూడం మేము, కనీసం టాల్ ఉండాలి అని ఆడపిల్లల మనస్తత్వాన్ని వాళ్ళు తెలియపరిచారు. నవ్వుకున్నాను. అంటే ఒక ఆజానుబాహుడు, ఒక అందగాడు, మంచి హైట్, మంచి పర్సనాలిటీ, టార్జాన్ లాగా మంచి కండలు తిరిగినటువంటి శరీరం ఉంటే ఈ బాబు ఎంత బాగున్నాడు కదా అనుకుంటారన్నమాట. మగపిల్లలైతే చెప్పనక్కర్లేదు, ఇంకా వీడు చూసేదే పై రూపం. వీడికి అందమైన అమ్మాయి, వైట్ స్కిన్ కావాలి ముందు, తర్వాత అందమైనటువంటి బాడీ స్ట్రక్చర్ కావాలి. అబ్బాయిని ప్రేమించాలని అమ్మాయిలు, అమ్మాయిని ప్రేమించాలని అబ్బాయిలు, ఇలాగ ప్రేమ ఫస్ట్ పాయింట్ ఆఫ్ డ్రాయింగ్ దేర్ అటెన్షన్, వాళ్ళ అటెన్షన్ని ఆ వ్యక్తి మీదకి లాగింది ఏంటంటే హీస్ గుడ్ లుకింగ్. ఓ చాలా అందగాడు, భలే ఉన్నాడు కదా అనుకుంటారు. అమ్మాయి భలే ఉందిరా అనుకుంటారు. ఆ భలే ఉంటుంది, తర్వాత నువ్వు ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా భలే ఉంటుంది. మళ్ళీ అన్న ఎలాగ అనుకోలేదన్నా, చాలా అందమైన రూపం, అందమైన రాక్షసి అన్న, అది కదా అసలు సంగతి. అందమైన రాక్షసి అన్నారు చూసారా, రాక్షసులు చాలామంది అందంగానే ఉంటారు. నాకు తెలుసు, భార్యను ముప్పు తిప్పలు పెట్టి, చిత్రహింసలు పెట్టి, పిచ్చేదాన్ని చేసిన మగోళ్ళు నాకు తెలుసు చాలా అందంగా ఉంటారు. సినిమా స్టార్లు పనికిరారు, చక్కటి అందమైన రూపం. ఆ వృక్షము అందమైందంటే ఏంటండి పిచ్చి, వృక్షం అందమైంది ఏంటి? కళ్ళకు అందంగా కనిపించేసరికి ఇక్కడ ప్రమాదం ఉన్నది అని అనుకునే విచక్షణ మానవుని మనసు కోల్పోతుంది. ఏదెను తోట నుండి క్రీస్తు శకము 2021 దాకా మనుషులందరూ వేస్తున్న తప్పటడిగే ఇది. పెళ్లి చూపులు చూపిస్తారు, అబ్బాయి నచ్చాడా అంట, ఏమిటి నచ్చేది, వాడి ముక్కు మూతి నచ్చింది, ఏం నచ్చింది?
అసలు ఎందుకు ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారో అర్థం కాదు. అమ్మాయి నచ్చిందా, అబ్బాయి నచ్చిందట. వీళ్ళందరూ ఆర్గనైజ్డ్ పెళ్లి చూపులు. అవును, రోడ్డు మీద చూసేసి అమ్మాయి నచ్చిందంటేనే అప్పుడు తప్పు. నువ్వు కూర్చోబెట్టినప్పుడు నచ్చిందంటే నచ్చిందంటే అప్పుడు ఒప్పు. వాడు సొంతగా చూసుకుంటేనేమో మోహపు చూపు అంటావు. మరి పెళ్లి చూపులు ఆర్గనైజ్ చేసినప్పుడు నువ్వు ఆర్గనైజ్డ్ మోహపు చూపా ఇది? ఏం తెలివి తక్కువ పనులని నేను. అమ్మాయిని చూశారు, ఆ అమ్మాయి లక్షణంగా ఉందండి, చక్కగా ఉందండి, పొద్దుకగా చక్కగా, అయ్యి బాబోయ్. ఆ పిల్లనే మళ్ళీ నీ ఇంట్లోకి వచ్చినాక ఇంటిని మొత్తం నరకంలాగా చేసేస్తుంది. ఏం తెలుస్తుంది మీకు పై చూపులు చూసి? మనుష్యులు పై రూపమును చూతురు, యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. పై రూపం చూసి జీవిత భాగస్వామిని మీరు సెలెక్ట్ చేసుకోకండి. ప్రార్థన చేసి సెలెక్ట్ చేసుకోండి. దేవుడు చూపిస్తే ఇది మంచిది అని దేవుడు నీతో మాట్లాడితే ముందు అడుగాయి. కళ్ళకు నచ్చింది, నాకు ఇది బాగుంది అనిపిస్తుంది, నా మనసుకు అలా అని ఎప్పుడు మీరు ముందడుగు వేయొద్దు. ఎప్పటికైనా సైతాను మీ ముందుకు వస్తే మీ జీవిత కాలములో మీరెప్పుడు చూడనంత అందగాడు వాడు సడన్గా వచ్చేసి, హలో డాక్టర్ రంజిత్, నైస్ మీటింగ్ యూ, హౌ ఆర్ యూ అనేస్తాడు. ఎస్ సార్, హౌ ఆర్ యూ, ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ, నైస్ మీటింగ్ అని సెకండ్ ఇచ్చేసాను, అయిపోయింది, ఇంతే సంగతి. అందుకే అందము మోసకరం అన్నాడు సొలొమోను మహాజ్ఞాని. అందము మోసకరమే కాదు, ప్రమాదకరం కూడా. అందమును చూసి నీవు ఆకర్షితుడు వగుట ప్రమాదకరం. అందాన్ని చూసి మీరు ఆకర్షితులు కండి, అది శరీర సౌందర్యం కాదు, వ్యక్తిత్వ సౌందర్యమై ఉండాలి. ఎంత చక్కని శరీర రూపము అనుకున్న వాళ్ళల్లా వెర్రివెంగళప్పే. అందమైన దెయ్యాలు, అందమైన రాక్షసులు ఉన్నారు. అంత మాత్రాన అందంగా ఉన్న వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు. యేసు ప్రభు కూడా అందగాడే. యేసు వంటి సుందరుడు ఎవరు ఈ భూమిలో? ఎస్తేరు చక్కనిది, షారా చక్కనిది. అందంగా ఉండడమే తప్పు కాదు సుమా, అది గొప్ప కూడా కాదు. అది నేను ఎంఫసైజ్ చేస్తున్న పాయింట్. అందంగా ఉండడం తప్పు కాదు, గొప్ప కాదు, అది అసలు వేస్ట్ కన్సిడరేషన్. అందము అనే ఆస్పెక్ట్ మీద మనం దృష్టి పెట్టడమే దండగా. అమ్మాయి అందంగా ఉంటే ఉండొచ్చు, నల్లగా వికారంగా ఉండొచ్చు, దాని మీద అసలు ఏమి దృష్టి పెట్టద్దు. దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వచ్చి పెళ్లి చేసుకున్నారట. అలా రాక్షసులు పుట్టారు. చక్కని వారిని చూడడం ఏంటో. అమ్మాయి దేవుని బిడ్డ, దేవుని కుమార్తె, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్బాయి బాగున్నాడు, నాకు నచ్చాడు అత్తయ్య, నాకు నాకు నచ్చాడు నా డాడీ, ఆ అబ్బాయిని నాకు చేయండి అని మాట్లాడకండి, ఆలోచించకండి. ఆ అబ్బాయి చాలా ప్రార్థనాపరుడు, మోకరించి 2 గంటలు ప్రార్థన చేస్తాడు నాన్న. అలాంటి వాడితో జీవితం పంచుకుంటే బాగుంటుంది అనుకోరెందుకు? ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, మంచి శరీర సౌష్ఠవం, శరీర ఆకృతి, రూప లావణ్య విశేషాలు చాలా చక్కగా ఉన్నవి, చూస్తే కళ్ళు తిప్పుకోలేని అందం. ఆ అమ్మాయి కావాలి అని అనకండి. పెళ్ళైన 1 సంవత్సరానికి 2 ఏళ్లకు 2-3 కన్న తర్వాత ఆ రూపలావణ్య విశేషం అంతా ఎండకు మంచు కరిగిపోయినట్టు పోతుంది. ఎటుపోయిందండి అప్పుడు పెళ్లి చూపుల్లో నా కళ్ళకి ఏమైంది? అప్పుడు నేను చూసింది ఈమెనైనా, ఇంకొక ఆమెనా?
అని ఆశ్చర్యపోవాల్సి వస్తుంది ఆ పెళ్లి కొడుక్కి. పెళ్ళికి వచ్చిన అతిథులందరికీ భోజనాలు చేసి వెళ్ళిపోతే పెళ్ళి అయిపోయింది అనుకుని వెళ్ళిపోతారు. కానీ ఆ పెళ్లి కొడుక్కి మాత్రం పెళ్ళి అప్పుడు మొదలవుతుంది. పెళ్ళి అయిపోదు బాబు, షాదీ అభి షురూ హో గయా, హర్ రోజు షాదీ హోగా ఉస్కో, బ్రతుకంతా అవుతూనే ఉంటుంది పెళ్ళి వాడికి. కానీ ఇస్సాకు లాంటి వాడికి అట్లా కాదు. ఎందుకంటే అసలు రిబ్కాను చూడకుండానే సెలెక్ట్ చేసుకున్నాడు. దేవుడు బయలుపరిచిన అమ్మాయి ఉండాలి కానీ నాకు నచ్చడం ఏంటి, దేవుడికి నచ్చాలి కానీ అనుకున్నాడు. అంత జ్ఞానమే ఉడుకుందండి ఈ రోజుల్లో. ప్రియులారా, అతడు చాలా అందంగా ఉన్నాడు అని చేసుకోవద్దు. అతడు చాలా ప్రార్థన చేస్తాడని ఇష్టపడండి. ఆమె చాలా అందంగా ఉన్నది, ఆమె నా భార్య కావాలి అని ఇష్టపడొద్దు. ఆమె చాలా ప్రార్థనా పరురాలు అన్న తర్వాత ఆమెను ఇష్టపడండి. ముందు అందం చూసి ఇష్టపడ్డావే, ఆమెను పెళ్లి చేసుకున్నా ఈ ప్రార్థనా పరురాలని పెళ్లి చేసుకున్నా నీకు దొరికే శరీర సంబంధమైన సుఖం అంతా సమానమే. అది ఇది మొత్తం ఒకటే. ఇక్కడ లేని స్పెషాలిటీ అక్కడే ఉండదు, అక్కడ లేని స్పెషాలిటీ ఇక్కడే ఉండదు. అందరికీ శరీరం సమానమే కదా. శరీరం ఇదైనా అదైనా ఒకటే. కానీ మనస్సు మాత్రం నక్కకు నాకలో కనుకున్నంత డిఫరెన్స్, దేవుడికి దెయ్యానికి ఉన్నంత డిఫరెన్స్. అందంగా ఉన్నది అని ఎగబడిపోకండి. అయ్య బాబోయ్ అందంగా ఉందిరా, ఇది ఒక దెయ్యమై ఉంటుందని భయపడకండి. అది అసలు ఆ దృష్టే పోవాలి. ఎలాగైనా ఉండని. అమ్మాయి వంటలు బాగా వచ్చా, రాకపోతే నేర్పించుకుందాం. కానీ ఎంతసేపు ప్రార్థన చేస్తుంది ఆమె, ఎంతసేపు ఎన్నిసార్లు బైబిల్ చదివింది? అబ్బే అంత భక్తి అంటే ఏదో అప్పుడప్పుడు ఒకసారి 6 నెలలకు ఒకసారి చర్చికి వెళ్ళటం, కానీ మేము అంతగా. నమస్కారం అండి. ప్రపంచానికి రాణి అయినా రాజకుమార్తె అయినా నాకు దేవునితో సమాధాన పడని వ్యక్తిని నా జీవితంలోకి ఆహ్వానించలేనని క్రైస్తవ యువతి యువకులు వెళ్ళిపోండి. అటువంటి వాడు దొరకకపోతే జీవితాంతం బ్రహ్మచారులుగా ఉండిపోండి. నేను చెప్తున్నా, పెద్దలందరికీ నా మీద తిక్కరేయవచ్చు, కానీ వాళ్ళందరూ మూర్ఖులు అని నేను అంటున్నా. తన కుమార్తెకు పెళ్లి చేయవాడు బాగా ప్రవర్తిస్తున్నాడు, పెళ్లి చేయనివాడు మరి బాగా ప్రవర్తిస్తున్నాడు అన్నాడు పౌలు 2000 ఏళ్ల కిందట 1 కొరింథీ 7వ అధ్యాయంలో 1 Corinthians 7th chapter. పెళ్లి చేస్తే శుభకార్యం అట. అమ్మాయికి కూతురికి తండ్రి పెళ్లి చేస్తే గొప్ప కార్యం. పెళ్లి చేయకుండా ఉండిపోతాలి, అలాగే ఉండమని అంటే ఇంకా గొప్ప కార్యం అంట. కాబట్టి పెళ్ళే మోక్ష సాధనము, పెళ్ళే పరలోకానికి వెళ్ళే మార్గం అని అనుకోకండి. పెళ్ళైన వాళ్ళందరూ గొప్ప, కాని వాళ్ళందరూ అయ్యో చాలా నష్టపోయింది అనుకోకండి. అదంతా లోక సంబంధుల టాక్. అది పెళ్ళయి లోకానికి ఎందుకు పనికిరానులు ఉన్నారు, పెళ్ళి కాకుండా ఉండి లోకానికి ఎంతో ప్రయోజనకరంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. పెళ్ళి అనేది నాట్ సో గ్రేట్ యాజ్ యూ థింక్ అబౌట్ దాట్. అవుతే అవుతుంది, లేకపోతే లేదు. ఉంటే ఉంటుంది, లేకపోతే పెటాకులు అయిపోద్ది. సింప్లీ డోంట్ కేర్ అబౌట్ దాట్. ప్రార్థించేవాడు దొరకకపోతే ఉండిపోండి, అలా ఏం పర్లేదు. ఇంటర్వ్యూ చేయండి. ఏమండి మీరు బైబిల్ చదివారా? ఏంటమ్మాయి నువ్వు బైబిల్ చదివావా? కనీసం నేను లేదు, చదవలేదు, నాకు నేర్పించిన వాళ్ళు లేరండి అంటే కనీసం నీవు నడిపించు, నేను నీ వెనక నడుస్తాను అనగలిగే విధేయతన్న ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి ఉండాలి. ఇప్పటిదాకా మమ్మల్ని ఎవరు ఇలా చెప్పలేదండి, నడిపించలేదు, ఇక నుంచే నడుస్తాం మీరు చూపించే దారిలో అనగలిగిన వాళ్ళైనా ఉంటే ఓకే, కొంతవరకు ఒప్పుకోవచ్చు. నాకు గుడి బడి గిడి అనే భక్తి మనకు అంత కుదరదండి, మాకు కుదరదు. మీరు అవన్నీ భక్తి మాటలు మాట్లాడితే రేపొద్దున మీరు పెళ్ళయ్యాక సంసారం చేస్తారా, భక్తి చేస్తారా? అబ్బే మాకు అట్లా, మాకు మామూలుగా మనుషుల్లా ఉండాలండి. మీరు ఏదో హిమాలయాల్లో సన్యాసుల్లాగా మాట్లాడితే ఇలాగా మాకు కుదరదు.
ఆయన పెళ్లి కాకముందే మీరు ఎన్ని మాట్లాడుతున్నారు, పెళ్ళయ్యాక మీరు ఎంత ఆడిస్తారు నన్ను అనేవాడిని తప్పకుండా ఆడిద్దామని అనుకుంటున్నానండి. మీకు ఇష్టం లేదు కదా, దేవుడు నన్ను ఆడిస్తాడు, నేను నిన్ను ఆడిస్తాను. ఇష్టం లేదు కదా, గెట్ లాస్ట్ అని చెప్పాలి. గెట్ లాస్ట్ అని చెప్పాలి. పోయి ఇరుక్కోకండి. పోయి ఇరుక్కొని ప్రార్థన చేయని వాళ్ళు, రక్షణ పొందని వాళ్ళు, విగ్రహారాధకులు, సత్య విరోధులు పోయి అందులో పోయి ఆడపిల్లలు పోయి ఇరుక్కొని పోయి తర్వాత ఫోన్లు చేస్తారు. అయ్యగారు ప్రార్థన చేయండి, మా ఆయన చాలా బాధలు, అసలు వాడిని ఎందుకు చేసుకున్నావు అంటే ఏదో తెలియక చేసుకున్నా. అది తెలియక చేసుకోవడం ఏంటి? నువ్వు చీర కొనుక్కుంటే ఎంత 100 షాపులు తిరుగుతావు, నువ్వు అంత ఈజీగా ఎలా పడిపోయి అంటే పై రూపము చూసి బోల్తా పడిపోయావు. ఇలాగ నాశనం అయిపోయిన జీవితాలు ఈ భూమి మీద కోట్ల మంది ఉన్నారు. లక్షలు కాదు, కోట్ల మంది. ఇక్కడి నుంచి అయినా